రోహిణి మనోజ్ ఇద్దరు మాట్లాడుకున్నాక తను ఎలా అయితే వెళ్ళిందో ఆ ఏజెన్సీ ఆఫీస్కి వెళ్ళి అడుగుదామని ప్లాన్ వేసుకుంటారు. ఇక మీనా స్కూటీ తీసుకుని వాళ్ళ అమ్మ వాళ్ళకు చూపిద్దామని చెప్పి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇంకా చుట్టుపక్కల వాళ్ళు ఉన్న వాళ్ళందరూ వచ్చి అబ్బో మీనా ఏంటిది కొత్తగా వెరైటీగా ఉంది, ఏంటమ్మా ఇది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. అదా మా ఆయన పూల షాప్ పోయింది కదా, పూల బండి తీసేశారు కదా కార్పొరేషన్ వాళ్ళు, అందుకని ఆన్లైన్ షాపింగ్ అని చెప్పేసి ఈ బైక్ కొనిచ్చారు. ఇందులో పూలు పెట్టుకుని అందరికీ అమ్మొచ్చు. ఎవరన్నా ఆర్డర్ చేస్తే నా దగ్గరికి రానవసరం లేదు, నేనే వెళ్ళి వాళ్ళకి డెలివరీ చేసి వస్తాను అని చెప్పి మీనా అంటుంది. అవునా, అబ్బా మంచి గొప్ప భర్త దొరికాడు మీనా, నీకు ఎంత అదృష్టం చేసుకున్నావో ఏంటో. ఆయన ఏంటి అలా మాట్లాడుతున్నావు, మీనాకి తనకి కారు కొనివ్వలేదా, తనకి ప్రేమగా తనకు కారు కూడా కొనింది కాబట్టి తను బైక్ కొన్నాడు తనకి అని చెప్పి ఇంకా మీనా వాళ్ళ అమ్మ చుట్టూరా ఇంటి వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు. మీనా చాలా సంతోషంగా ఉందమ్మా అని చెప్పి మీనా వాళ్ళ అమ్మ అంటుంటే, అవును ఇంకో ఎక్కడున్నాడో ఏమో మీ నాన్న స్వర్గంలో, ఖచ్చితంగా చాలా ఆనందపడుతూ ఉంటారు, బాలు లాంటి అల్లుడు నీలాంటి కూతురు దొరికినందుకు చాలా చాలా గర్వంగా పడుతూ ఉంటాడు అని చెప్పేసి ఇంకా అనేసి అందరూ వెళ్ళిపోతారు. దామ్మ మీనా దా అని చెప్పి మీనా చేయి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళిపోతుంది మీనా వాళ్ళమ్మ. ఏంటమ్మా ఏమైంది అంటే, ఇలారా ఇక్కడ నించో అని చెప్పేసి అంటుంది. ఏమైందమ్మా అంటే, ఏం లేదు ఇలా నించో అని చెప్పి దిష్టి తీస్తుంది వాళ్ళమ్మ. ఎందుకమ్మా ఇప్పుడు ఇవన్నీ, ఎందుకంటావేంటి, చూసావా ఎంత దిష్టి పెట్టేశారో, మళ్ళీ రేపొద్దున మీకు ఏమైనా గొడవలు అయితే అమ్మో వద్దు, మీరు ఎప్పుడు ఇలా కలకాలం కలిసే ఉండాలి అని చెప్పి మీనా వాళ్ళమ్మ అంటుంది. ఇక దిష్టి తీసి బయట పడేస్తుంది. ఏంటి ఇంట్లో ఖాళీగా ఉంటున్నా అని చెప్పేసి కొనిపెట్టాడా మీ ఆయన అని శివ అడుగుతుంటే, ఏంట్రా మాటలు, ఖాళీగా ఉంటున్నానో ఏదో నీకెందుకు, అయినా మీ బావ మీద ఇంకా నీ కోపం తగ్గలేదా అని చెప్పేసి మీనా అంటుంది. ఎందుకు తగ్గుతుంది అక్క, వీడికి తప్పుడు పని చేసే వాళ్ళని బావ కొట్టాడు, అది మనసులో పెట్టుకుని కుళ్ళిపోతున్నాడు వీడు అని చెప్పేసి శివాన్ అయితే తిడుతుంది మీనా వాళ్ళ చెల్లి. అవునమ్మా అల్లుడు గారికి చెప్పావా మరి, అప్పుడు గొడవైంది కదా ఇంటికి రావద్దన్నారు, మరి వచ్చావు మళ్ళీ ఏమన్నా అంటారేమో అని చెప్పేసి మీనా వాళ్ళ అమ్మ అంటుంటే, లేదమ్మా ఏమీ అనరు, నేనున్నాను కదా నేను చెప్తానులే, తను ఆయనకి చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే పూల బండి పోయినా బండి కొనిచ్చారు కదా, నాకు ఆయనకి చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి ఇంకా మీనా వాళ్ళ అమ్మ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకప్పుడే ప్రభావతి రోహిణి మీనా ఏది అని చెప్పి అడుగుతుంది. ఏమో అత్తయ్య కనిపించలేదు, ఇంకా రాలేనట్టుంది అని చెప్పేసి రోహిణి అంటుంటే, ఏంటో దీనికి ఇంటి పెత్తనాల కన్నా బయట పెత్తనాలు ఎక్కువైపోయింది, ఇప్పుడు ఒక స్కూటీ వచ్చింది కదా ఇంకా ఊరేగుతుంది రోడ్డు మీద అని చెప్పేసి మాట్లాడుకుంటారు. ఇక సరే అత్త నేను బయటకు వెళ్తాను అని చెప్పేసి మనోజ్ రోహిణి ఇద్దరు ఏజెన్సీ ఆఫీస్కి అయితే వెళ్తారు. వెళ్ళి ఏవండి మేము న్యూ కపుల్స్ అని చెప్పేసి చెప్పగానే, ఏంటి ఎక్కడికైనా వెళ్తారా, టూర్ వేస్తారా, చెప్పండి మీరేం పర్లేదు నాకు చెప్పొచ్చు, మీరు టూర్ వెళ్తానంటే ఈ కెనడా ఆఫర్ చాలా ఈజీగా ఉంది, చాలా తక్కువ రేట్కి వస్తుంది అని చెప్పేసి అనగానే, రోహిణి కెనడా తక్కువ ఆఫర్ అంట, టూరిస్ట్ అని ప్లాన్ చెప్పేసి వెళ్దామా అని చెప్పి మనోజ్ అంటుంటే, ఇక్కడికి వచ్చిన పని ఏంటి, నువ్వు చేసిన పని ఏంటి మనోజ్ అని చెప్పి రోహిణి అడుగుతుంది. వచ్చిన పని చూడు ముందు, మనం దేనికి వచ్చామో చేసుకుని ఇంటికి వెళ్దామని చెప్పి. ఏం లేదు రోహిణి, పెళ్ళైనప్పటి నుంచి నేను ఎక్కడికి తీసుకువెళ్ళలేదు కదా నేను, అందుకని చెప్పేసి అడుగుతున్నాను, మనం హనీమూన్ సంగతి తర్వాత చూద్దాంలే మనోజ్, ముందు తన గురించి కనుక్కుందాం మన ఇద్దరిలో మాట్లాడుకుని. ఏమండి ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం లేదు మీరు ఆఫర్స్ చెప్తున్నారు కదా దాని గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ మాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలండి, మా ఫ్రెండ్ కల్పన అని ఇక్కడే ఉండేది, తనని నేనే పంపించాను, తన చూసి డీటెయిల్స్ ఏమైనా చెప్పగలుగుతారా మీరు అని చెప్పి ఫోటో చూపిస్తే, సారీ సార్ అలాంటివి ఇక్కడ మేము చెయ్యం, ఎందుకంటే అలా మాకు రూల్స్కి విరుద్ధం అని చెప్పంటుంది. కొంచెం చూడొచ్చు కదా, తను మా ఫ్రెండే, తను ఎలా ఉందో వాళ్ళ అమ్మగారికి ఒంట్లో బాగాలేదు అందుకని అడుగుతున్నామని రోహిణి అంటుంటే, సారీ తను వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది అని అడుగుతారు. 1 year అవుతుంది. సారీ సార్ 1 year అయితే మేము 6 monthsకి ఒకసారి షిఫ్ట్ చేస్తూ ఉంటారు, మమ్మల్ని ఒక దగ్గరే ఉంచరు, మేము ఇంక ఇవ్వడానికి కష్టం సార్ అని చెప్పి ఆ అమ్మాయి అనగానే, అబ్బా ఏం చేద్దాం ఇప్పుడు అనుకుంటారు. సర్లేండి అయితే మీకు ఏమైనా వేరే బోర్డ్స్ ఏమన్నా తన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే తెలుసుకోండి, బయట కనుక్కొని చూడండి, ఇలా అయితే మేము ఇవ్వం సార్ అని చెప్పి ఆ అమ్మాయి అనగానే సరే అని అక్కడి నుంచి రోహిణి మనోజ్ బయటికి వెళ్ళిపోతారు. ఏంటి రోహిణి ఇలా అయింది, తెలుసుకుందామని వస్తే ఏమీ తెలియకుండా పోయింది ఏంటి అని మనోజ్ అంటుంటే, అవును నువ్వు కల్పన అన్నావు కదా, తనకి ఏమన్నా ఫ్రెండ్స్ ఉన్నారా, తనతో రిలేటివ్స్ ఎవరన్నా నీకు టచ్లో ఉన్నారా అని అడిగితే, ఒక అమ్మాయి తెలుసు కానీ ఇప్పటికి వచ్చి ఎప్పుడు మాట్లాడలేదు, చూడాలి తన గురించి ఏం తెలియదు అని చెప్పి మనోజ్ అంటాడు. సరే ఏదో చేద్దాం పద ముందుకు ఇంటికి వెళ్దాం అని చెప్పి మనోజ్ రోహిణి ఇద్దరు ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళాక ఏంటో ఎలా కనిపెట్టాలో ఏంటో చూడొకసారి అని ఫోన్స్ చూస్తూ ఉంటే అప్పుడే ఇంకా ప్రభావతి ఇంట్లో రూమ్లోకి వచ్చి, ఏంటి రోహిణి బయటికి వెళ్తానని చెప్పి ఇంతసేపు దాకా రాలేదు, నేను దేవుడి దగ్గరికి మొక్కుకున్నాను, నువ్వు ఫాస్ట్గా రెడీ అవ్వు అని చెప్పి ప్రభావతి రోహిణితో అంటుంది. అదేంటి అత్తయ్య మీరు మొక్కుకుంటే నన్ను రెడీ అవ్వమంటున్నారేంటి,
అవును, మొక్కుకుంది నీకోసమే, నా కోసమా? ఎందుకు? మీ నాన్న మలేషియాలో జైల్లో ఉన్నారు కదా, జైల్లోంచి ఎలాగైనా బయటికి రావాలని చెప్పేసి దేవుడికి మొక్కుకున్నాను, ఆ కోరికలు నువ్వే తీర్చాలి అని చెప్పి ప్రభావతి అనగానే ఒకసారిగా షాక్ అయిపోయి, ఏంటి ఇప్పుడు నేను తీర్చాలా ఈ కోరికలన్నీ? ఎక్కడిదిరా బాబు నాకు ఇది అని చెప్పేసి అయితే మనసులో అనుకుంటుంది రోహిణి. అత్తయ్య, ఇప్పుడు ఇవన్నీ అవసరం అంటారా? మా నాన్న జైల్లో ఉన్నారు, అక్కడ లాయర్స్కి డబ్బులు ఇస్తే సరిపోతుంది కదా, ఇక్కడ మనం ఏం చేస్తాం, మనకేమవుతుంది చెప్పండి అని రోహిణి అంటుంది. అయ్యో అమ్మా, రోహిణికి ఇలాంటి పనులు చెప్పకమ్మా, తనకి ఇవన్నీ రావు అని చెప్పి మనోజ్ అంటుంటే, రే నోరు మీరా, తన కన్న తండ్రి కోసం ఆ మాత్రం చేయలేదు, తను వాళ్ళ నాన్న ఎలాగైనా సరే జైల్లోంచి బయటికి రావాలని చెప్పి ఇదంతా చేస్తున్నాను, నువ్వు మధ్యలో అడ్డుపడకరా, నాకు డిస్టర్బెన్స్ పెంచుకు, మీరు ఫాస్ట్గా రెడీ అయ్యి బయటికి రండి, నేను మిగతా వాళ్ళని పిలుస్తాను అని ప్రభావతి బయటికి వెళ్ళిపోతుంటే, అయ్యో మనోజ్, ఇప్పుడున్న టెన్షన్స్ చాలా ఉన్నట్టు మళ్ళీ మీ అమ్మ ఏంటి నన్ను ఇలా చంపుకు తింటున్నారు, ఆ మళ్ళీ ప్రదక్షిణలు అవి ఇవి అని నన్ను ఇంకా ఏం చేస్తారో ఏంటో నాకు భయం వేస్తుంది, నా వల్ల కాదని చెప్పవా ప్లీజ్ అని చెప్పి రోహిణి అంటుంటే, అదేదో నువ్వే చెప్పచ్చు కదా మా అమ్మకి నువ్వు అని చెప్పి మనోజ్ అంటాడు. అయ్యో నువ్వు చెప్పు కొంచెం ప్లీజ్ అంది రోహిణి అనడంతో ఇంకా మనోజ్ బయటికి వెళ్ళలోపు ఇంకా ప్రభావతి అందరినీ రెడీ అవ్వమని పిలుస్తూ ఉంటుంది. రవి, శృతి మీరు రెడీ అవ్వండి, ఏ మీనా ఏవండి మీరు కూడా రెడీ అవ్వండి అని చెప్పేసి అంటే, సత్యం ఏంటి ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు ఇంత హడావిడి ఏంటి అని చెప్పేసి అయితే సత్యం అడుగుతుంటే, మీకు తెలీదా రోహిణి వాళ్ళ నాన్న జైల్లో ఉన్నారు కదా, బయటికి రప్పించాలని చెప్పి పూజలు చేద్దామని వెళ్తున్నాం గుడికి, పదండి గుడికి వెళ్దామని చెప్పి ప్రభావతి అంటుంది. ఆంటీ, ఆయన ఎక్కడో మలేషియాలో జైల్లో ఉంటే ఇక్కడ మనం గుడికి వెళ్తే అక్కడ ఆయన బయటికి వచ్చేస్తారా, అక్కడ లాయర్స్ డీల్ చేసుకుంటారు కదా అని శృతి అంటుంటే, అవును నేను అదే అంటున్నాను అని రోహిణి అంటుంది. ఏంటమ్మా మీ ఇద్దరు ఇలా ఉన్నారు, జైల్లో ఉంటే ఇక్కడ దేవుడు చాలా గొప్ప మనిషి, ఇక్కడ మనం పూజలు చేస్తే అక్కడ ఆయన బయటికి త్వరగా రావడానికి ఛాన్స్ ఉంటుందమ్మా అని ప్రభావతి అంటుంది. అవును అత్తయ్య, ఏ గుడికి అంటే ఈ గుడికి అని చెప్పగానే, ఆ గుడికా అత్తయ్య, మీరు ఏమేమి మొక్కులు మొక్కుకున్నారు అంటే ప్రదక్షిణాలు చేయడం, గుంజీలు తీయడం, పొర్లదల్లాలు పెట్టి నమస్కారం పెట్టడం అని చెప్పగానే, అత్తయ్య ఇలాంటివన్నీ చేస్తే ఆ రోహిణి అసలు చేయలేదు అత్తయ్య, చాలా కష్టం, మా ఇంట్లో చుట్టాలు ఒక ఆవిడ చేసింది, ఆవిడ ప్రదక్షిణాలు చేసి చేసి కళ్ళు తిరిగి పడిపోయింది, ఇంకొక ఆవిడకేమో కొబ్బరికాయలు కొట్టి కొట్టి చేతులు విరిగిపోయినాయి, వద్దత్తయ్య అని చెప్పేసి మీనా అంటుంది. లేదు వెళ్ళాల్సిందే, అయినా నువ్వు అలా భయపడుతున్నావేంటి, తను చేస్తుంది, వాళ్ళ నాన్న కోసం ఆ మాత్రం చేయలేదా, ఏదో నన్ను అంటున్నారేంటి మీరు, వాళ్ళ నాన్న కోసం నేను మొక్కుకున్నాను, మీరు ఎవరన్నా మొక్కుకున్నారా ఆయన బయటికి రావాలని, మొక్కుకోలేదు కదా, సో నేను చెప్పినట్టు చెయ్యండి అని ప్రభావతి అంటుంది. వెళ్ళు ఇంకేం మాట్లాడకండి, ఎవరికి వాళ్ళు రెడీ అయ్యారండి, రోహిణి నువ్వు మాత్రం ఈ డ్రెస్లో వచ్చాయి, అక్కడికి వెళ్ళాక నీకు వేరే చీరస్తాను అక్కడ కట్టుకుందు కానీ అని ప్రభావతి అంటుంది. సరే అత్తయ్య అని చెప్పి కల్పన ఇంకా బాలు కారెక్కి నన్ను ఎక్కడ దింపండి అని చెప్పేసి అయితే చెప్తుంది బాలుకి. ఓకే మేడం ఎక్కండి అని చెప్పి బాలు అయితే కారెక్కించుకుంటాడు. ఇక తీసుకెళ్తుంటే ఈ సిటీ అంతా చాలా మారిపోయింది కదా, 1 year బ్యాక్ చాలా వేరేగా ఉండేది, ఇప్పుడు చాలా మారిపోయింది అని అనగానే, అవును చాలా మారిపోయింది, అసలు మీరు గుర్తుపట్టలేరండి, అయినా మీరు ఎన్ని ఇయర్స్ అయింది, మీది ఊరు కాదా అని బాలు అడుగుతాడు. లేదు నేను కెనడాలో ఉంటున్నాను, కెనడాలో జాబ్ వచ్చింది అని చెప్పేసి అయితే అంటుంది. మీరు కెనడా వెళ్ళారా, మా ఇంట్లో వాళ్ళు కూడా కెనడా వెళ్దామని చెప్పేసి ప్లాన్ వేస్తున్నారు, కానీ 14 లక్షలు కట్టాలంట అని బాలు అంటే, 14 లక్షలా, ఇప్పుడు పెంచారా, నాకు 10 lakhs తీసుకున్నారు అని చెప్పి ఆ అమ్మాయి అంటుంటే, అవునా ఇప్పుడు 14 లక్షలు కట్టి అక్కడికి వెళ్ళాలా, అక్కడ ఎలా ఉంటుంది మేడం, బాగుంటుందా కెనడా అని అడిగితే, చాలా బాగుంటుంది, అక్కడ -50 degrees వరకు వెళ్తుంది ఒక్కొక్కసారి టెంపరేచర్, చాలా బాగుంటుంది అక్కడ అని చెప్పి కల్పన చెప్తుంటే, అవునా మేడం అయితే చాలా బాగుంటుందా, ఎప్పుడన్నా వెళ్ళాలి అని చెప్పేసి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే మీనా దగ్గర నుంచి అయితే ఫోన్ వస్తుంది బాలుకి. ఏంటండి ఎక్కడున్నారు అని అయితే మీనా అడిగితే, నేనా ఆడుకుంటున్నానే, ఏం చేస్తాను, కార్ డ్రైవింగ్ చేస్తున్నాను, కార్లో కస్టమర్ ఉన్నారు అని చెప్పి అంటాడు బాలు. అవునా సరే, కస్టమర్ని డ్రాప్ చేశాక మీరు ఖచ్చితంగా గుడికి రావాలి అని మీనా అంటుంది. గుడికా ఎందుకు? ఏం లేదండి, మీరు ఎందుకు ఫోన్లో చెప్పాలా, మీరు ఇంటికి వస్తే మీకు అన్నీ చెప్తాను అని మీనా అంటుంది. లేదు నాకు చెప్తేనే నేను వస్తాను, అయినా గుడికి మీరు వెళ్ళండి, ఇప్పటికిప్పుడు అంత హడావిడి, నేను రావాల్సినంత హడావిడి ఏమన్నా ఉందా అని బాలు అడిగితే, అదేం లేదండి, అత్తయ్య గారు మొక్కుకున్నారంట, రోహిణి వాళ్ళ నాన్న జైల్లోంచి బయటికి రావాలని, రోహిణి చేత మొక్కులు తీరుస్తానని మొక్కుకున్నారంట, అందుకని ఇంట్లో వాళ్ళందరినీ తీసుకెళ్తున్నారు, మీరు కూడా రావాలని చెప్పి మామయ్య గారు పట్టి మరి చెప్పారు, అందుకే ఫోన్ చేశాను అని మీనా అంటుంటే, అబ్బా చూద్దాంలే మీనా అని బాలు అంటాడు. అవునా సరే అయితే నేను మావయ్య గారికి ఇస్తున్నాను, మావయ్య గారే మీతో మాట్లాడతారు అని చెప్పేసి మీనా అంటుంటే, సర్లే ఒక బెదిరిస్తున్నావు కదా, వస్తానులే, కస్టమర్ ఉన్నారు తనతో మాట్లాడి చెప్తాను అని చెప్పి బాలు అంటాడు. సరే చెప్పడం కాదు మీరు రావాల్సిందే అని మీనా అంటుంది.
సరే సరే అని ఫోన్ కట్ చేస్తాడు. మేడం కొంచెం నాకు గుళ్ళో పని ఉంది, మీరు ఏమనుకోకపోతే ఇక్కడ దింపుతారా అని చెప్పేసి బాలు అడిగితే చెప్పడంతో సరే వెళ్ళే దారిలోనే కదా నేను వెయిట్ చేస్తానులే కార్లో, నువ్వు అప్పుడు లోపలికి వెళ్ళి దండం పెట్టుకుందు గాని అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటారు. ఇక ప్రభావతి వాళ్ళ ఫ్యామిలీ అంతా గుడికి వస్తారు. ఏంటి పంతులు గారు అంత సిద్ధం చేశారా అని ప్రభావతి అడుగుతుంది. అంత సిద్ధం అయిపోయింది, మీరు రావడమే ఆలస్యం, పదండి వెళ్ళి స్టార్ట్ చేద్దామని చెప్పి పంతులు తీసుకెళ్తాడు. పద రోహిణి పద అని చెప్పి రోహిణిని పక్కకి తీసుకువెళ్తుంది ప్రభావతి. ఇదిగో ఈ చీర కట్టుకోవాలి నువ్వు అని చెప్పి చీర కట్టేసి తీసుకొస్తుంది. ఇప్పుడు రోహిణిని చూస్తుంటే నాకు ఏదో సినిమాలో బలిస్తున్నట్టు తయారైంది కదా అని చెప్పి శృతి అంటుంటే, అయ్యో అమ్మా తప్పు, ఇది దేవుడి సన్నిధి, అలాంటి మాట్లాడకూడదు అని చెప్పేసి శృతికి అయితే ప్రభావతి చెప్తుంది. ఓకే సారీ అత్తయ్య అని చెప్పేసి శృతి అంటుంది. సరే పద ముందు ఈ దండ వేసుకోనా అని చెప్పేసి చన్నీళ్ళతో మొత్తం స్నానం చేయిస్తుంది. ఇంకా రోహిణికి మీనా ఈ బిందు పట్టుకో నెత్తి మీద వేయి అని చెప్పి 3 సార్లు వేయించి బొట్టు పెట్టి దండ వేసి ఇంకా బలి పశువుని రెడీ చేసినట్టు రెడీ చేస్తుంది రోహిణిని. అత్తయ్య ఏంటిదంతా అని రోహిణి అడుగుతుంటే ఇది ఇంతే నువ్వు పద అని చెప్పేసి ఇంకా మొక్కులన్నీ చేయిస్తుంది. అప్పుడే ఇంకా బాలు గుడి దగ్గరికి వచ్చి సరే మేడం నేను లోపలికి వెళ్తాను అని చెప్పేసి బాలు అంటాడు. కానీ ఎక్కువసేపు తీసుకోకు, ఒక 10 మినిట్స్లో 15 మినిట్స్లో వచ్చాయి అని చెప్పేసి అనగానే చాలా మేడం మా ఫ్యామిలీ మెంబర్స్ కనిపించేసి నేను వచ్చేస్తానులే అని చెప్పి బాలు చెప్పేసి లోపల గుళ్ళోకి వెళ్తాడు. ఇక ఆ కల్పన ఏమితో ఇక కార్ దిగి బయటకు వచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడ మనోజ్ కూడా ఫోన్ మాట్లాడుతూ బయటకు వస్తాడు. ఇంకా మనోజ్ని చూసిన కల్పన అయితే షాక్ అయిపోయి ఏంటి మనోజ్ ఇక్కడ ఉన్నాడు, నన్ను చూశాడంటే ఇంకా మామూలుగా ఉండదు అని చెప్పి కల్పన మెల్లగా దాక్కుని కార్లోకి అయితే వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి, అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి.